నమస్కారం. నా న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిపై జగన్ ప్రశ్నలే వక్రీకరిస్తున్నారు అన్న సజ్జల. మదర్ ఆఫ్ స్కామ్ అన్న ఉద్దేశం జగన్ది కాదు అన్న సజ్జల. అమరావతిపై అసలు ప్రశ్నలకు సమాధానం లేదని విమర్శ. అభివృద్ధి పేరుతో ఖర్చులపై చర్చ కావాలి అని సజ్జల డిమాండ్. యువత శక్తివంతమైన భారత్ నిర్మించాలన్న అజిత్ దోవల్. స్వేచ్ఛ భద్రత కోసం త్యాగాలు గుర్తుంచుకోండి అన్న దోవల్. దేశంతో కాదు ఆలోచనలతో ముందుకు వెళ్లాలని పిలుపు. దేశ భద్రత అభివృద్ధి సమానమే యువతకు దోవల్ పిలుపు. ఆత్మగౌరవ భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని వ్యాఖ్య. రాజాసాబ్ ఫీడ్బ్యాక్ ను పరిగణలోకి తీసుకున్నామన్న మారుతి. సెకండ్ హాఫ్ బలంగా మార్చామని వెల్లడి. రూఫ్ ఫైట్ ప్రత్యేక ఆకర్షణగా ఉందని మారుతి వ్యాఖ్య. రియల్ రాజాసాబ్ నుంచి స్పందన మారుతుంది అని మారుతి ధీమా. రివర్ బెడ్ బేసిన్ తేడా తెలియని వ్యక్తి జగనన్న నారాయణ. అమరావతిపై అవగాహన లేని వ్యాఖ్యలు బాధాకరమన్న మంత్రి. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్య. రాజకీయ లాభాల కోసం అసత్య ప్రచారం మానాలని నారాయణ పిలుపు. రాయవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. రాయవరంలో రైతులకు పాస్ బుక్స్ ఇచ్చిన సీఎం చంద్రబాబు. పొలాల్లోకి వెళ్లి రీసర్వే పరిశీలించిన సీఎం చంద్రబాబు. భూముల భద్రతకే మీ భూమి మీ హక్కు కార్యక్రమం అన్న చంద్రబాబు. రైతుల్లో విశ్వాసం పెంచిన సీఎం రాయవరం పర్యటన. రివర్ బెడ్ రివర్ బేసిన్ మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి జగన్ అంటూ మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నదులు, సముద్రాల పరిసర ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులు అన్ని రివర్ బేసిన్ పరిధిలోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాథమిక అవగాహన లేకుండానే జగన్ అమరావతి నదీ తీర అభివృద్ధిపై వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో ప్రజలను గందరగోళానికి గురిచేసే వ్యాఖ్యలు చేస్తూ అభివృద్ధి ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి నిపుణుల సూచనలు, అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని, అభివృద్ధి అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి నారాయణ జగన్ కు హితవు పలికారు. రివర్ బెడ్ రివర్ బేసిన్ కి తేడా తెలీదు. రివర్ బెడ్ లో కడుతున్నాం అన్నారు. కట్టేది రివర్ బెడ్ లో కాదండి. రివర్ బెడ్ అంటే ఆ వాటర్ ఫ్లో అయ్యేది ఆ ఏరియా పక్కది. రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేయన్నీ రివర్ బేసిన్లో ఉంటాయి. రివర్ బేసిన్ అంటే ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో అదంతా రివర్ బేసిన్ అవుతుంది. మన పనిగా డిస్ట్రిక్ట్ అదే. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. పొలాల మధ్యకు వెళ్లి కాల్వలు, గట్లను పరిశీలిస్తూ రీసర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భూముల రికార్డులో స్పష్టత రావడం ద్వారా రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని సీఎం పేర్కొన్నారు. అధికారుల క్షేత్రస్థాయిలో మరింత నిబద్దతతో పనిచేయాలని సూచించారు. సీఎం స్వయంగా పొలాల్లోకి రావడం తమకు ధైర్యం, భరోసా కలిగించిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయవరం పర్యటనతో భూ యజమానుల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడిందని స్థానికులు చెబుతున్నారు. పాత బుక్ మీద ఆయన ఫోటో ఉండేది. ఇక్కడ మనకి ఎంబ్లం వచ్చింది. ఇక్కడ ఆయన ఎంబ్లం, ఆయన ఫోటో ఉండేది అండి. మన ఇప్పుడు రాజముద్ర వేసాం. అంత మురుపు మీ నెంబర్ల 10,000 రాళ్ల పైన ఆయన ఫోటో వేసుకోవాలని కోట్లు ఖర్చు పెట్టాడు. అవును సార్. దానికి నాకు మళ్ళా కరెక్ట్ చేయడానికి డబ్బులు అయింది. చాలా అవుతుంది సార్. ఎంత గందరగోళం చేశారు. అవును సార్. భూమి మీది మీ పెద్దలు ఇచ్చారు. ఆయన ఫోటో మీ గణాల పైన ఎందుకు? ఆ ఫోటో ఎందుకు? మేము శాశ్వతం కాదు. మీ భూమి శాశ్వతం, మీరు శాశ్వతం. అది మీకు వారసత్వంగా వచ్చిన హక్కు, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి హక్కు. అది దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అవును సార్. అది జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నా సార్. థ్యాంక్ యూ. రా రండి. ఓకే మా గాడ్. విశాఖ సాగర తీరం మరోసారి అంతర్జాతీయ ప్రాధాన్యత గల ఈవెంట్ కు వేదికగా మారుతోంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 నౌకాదళ విన్యాసాలు ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. యునైటెడ్ త్రూ ఓషన్స్ అనే థీమ్ తో ఈ కార్యక్రమాలు సాగనున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల నౌకాదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొనున్నాయి. ఈ ఈవెంట్ ద్వారా భారత్ సముద్ర భద్రత, అంతర్జాతీయ సహకారంలో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటనుంది. విశాఖ నగరానికి ఇది ప్రతిష్టాత్మక అవకాశం కాగా పర్యాటక, ఆర్థిక రంగాలకు కూడా ఊతమిస్తుందని అధికారులు భావిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. Visakhapatnam Harbour, it is visible from the RK beach and there are 4 columns of ships which will be lined up
which are going to pay their respects and their salute to the Honorable President of India. IFR also has is that we are doing the Milan exercise also concurrently. The event starts with the presidential banquet on the 17th of February. 18th morning is when we have the President's review. And there is the city parade on the 19th of February. This will be on the RK beach, marching contingents from the participating navies, foreign navies. There will be some cultural troops who will perform in front of the dais. And for the city parade, we are hoping to have the Honorable Chief Minister of Andhra Pradesh as the chief guest. So this is what is generally planned. గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల నాణ్యత, భద్రతా అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వరదలు, ట్రాఫిక్ సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు చేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారానే సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రికి వివరించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ తో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని ఉద్యమ నేతలు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే నిరుద్యోగుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగ యువతను మభ్యపెడుతూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆటలాడితే సహించబోమని ఉద్యమ నేతలు స్పష్టం చేశారు. ఏం చేసిన అన్ని మీకు తెలుసు కాబట్టి అన్ని లొట్టపీసి మాట్లాడకండి. ఏమైనా ఉంటే మా మీద కార్యాచరణ ఉంది. జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీని ఆసరా చేసుకొని ఈ ఉద్యమాన్ని తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా అయిందో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే జాబ్ క్యాలెండర్ తో పాటు 2 లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డ 1 లక్ష ఉద్యోగాలు మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ధూమ్ధామ్ ఎట్లా జరిగిందో నిరుద్యోగులు ఈసారి కూడా తెలంగాణ గతంలో ఉన్న మీ వెంట ఉన్న మేధావులు ఇప్పుడు మీ వెంట ఎందుకు లేకుండా మేధావులే చెప్తున్నా మేధావులు లేరు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పెదవులు మూసుకుపోయినాయి. వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ పెదాలు మాట్లాడితే వాళ్ళ పదవులు పోతాయి. ఇవాళ కూడా కొంతమంది పోయి కలిసిరు, అయ్యా మా కార్పొరేషన్ కావాలి ఇంకేదో కావాలని చెప్పేసి వాళ్ళు మా పేరు చెప్పుకొని వీళ్ళు సీఎం గారు వస్తే ఎక్కడో మూలన ఉంటారు, ఎక్కడో మూలన సాధారణ కార్యకర్త కంటే అనుకుంటారు. వీళ్ళు త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా రంగం సిద్ధమవుతుంది. ఇక ఓడిపోతామని తెలిసిన తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఘోరంగా ఓడిపోతామని చెప్పేసి అంతో కొంత ముందు పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటాం. తిరుపతి జిల్లా నేలపట్టు పక్షుల కేంద్రం మరోసారి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. సైబీరియా, ఆస్ట్రేలియా వంటి సుదూర ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 30,000 వలస పక్షులు ఇక్కడికి చేరుకున్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పక్షులు సంతానోత్పత్తి పూర్తి చేసి తమ పిల్లలకు ఎగరడం, వేట నేర్పిస్తున్నాయి. గ్రే పెలికాన్, వైట్ ఐబిస్ వంటి పక్షులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఏప్రిల్ వరకు ఇక్కడే విడిది చేసే ఈ పక్షులు పర్యాటకులకు అరుదైన అనుభూతిని అందిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు నేలపట్టు కేంద్రం కీలకంగా మారింది.
నెల్లూరు నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భోగి మంటలు, ముగ్గుల పోటీలు, పిండి వంటల గుమగుమలు పల్లె వాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చాయి. 1000కి పైగా మహిళలు ఈ కార్యక్రమాలు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారులపై భోగి పండ్లు పోసి ఆశీర్వదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి పండుగ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ నిర్వహించిన ఈ వేడుకలు నగరవాసులకు ప్రత్యేక అనుభూతిని అందించాయి. అమరావతిపై మాజీ సీఎం జగన్ చేసిన ప్రశ్నలనే ఇప్పుడు వక్రీకరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లుగా అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అనే ఉద్దేశంతో జగన్ మాట్లాడలేదని స్పష్టం చేశారు. భారీ భవనాల నిర్మాణాల పేరుతో బడ్జెట్ ను పెంచడం అవసరమా కాదా అన్న ప్రశ్ననే జగన్ లేవనెత్తారని తెలిపారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. అమరావతి పేరుతో జగన్ పై దూషణలు చేయడం తప్ప అసలు అంశాలపై చర్చ జరగడం లేదన్నారు. టెండర్ల విషయంలో కొన్ని కంపెనీలకే పదే ప్రాధాన్యం ఇస్తున్నారని, పారదర్శకత లేదని విమర్శించారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై ప్రభుత్వం మౌనం పాటిస్తుందని తెలిపారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అడ్డంగా దొరికాడు, దానికి సంబంధించి పూర్తి ఉల్టా అవతరాల మీద పెట్టేసి మాట్లాడింది సింక్ అయ్యేంత ప్రచార యంత్రాంగం ఏదైతే తననుందో దాన్ని ఉసిగోల్పడం. నేను ఇంతకుముందు అన్న ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం మనకు చూసి అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. అవును, మద్యం బాటలది ఒక కేసు, దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్ తో సహా బయటకు వచ్చి పెట్టిద్దే. దీని గురించి నిజంగా నువ్వు కరెక్ట్ ఇదేదన్నుంటే యాక్షన్ తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడినాడో మనకు తెలియదు కానీ క్యాబినెట్ లో దాని గురించి బ్యానర్ హెడ్డింగ్ తో ఆ మీడియాలో వస్తుంది. ఎంత ఆర్గనైజ్డ్ అనేది. రెండు, సరే మీ దాంట్లోనే వస్తాం. మద్యం దానికి సంబంధించి పెట్టే కేసు ఏం తెలుసా? వీళ్ళు తీసుకొని రాజద్రోహం, సెడిషన్, దేశద్రోహం కేసు పెట్టారు. సెడిషన్ కేసు. ఇప్పుడైతే ఆ ఫోటోలు ఇచ్చేసారన్న వీడియో ఓకే అన్నట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పెట్టారని అంటున్నావు. అది కాదు, వాస్తవంగా అక్కడ ఉన్నాయని మేము అంటున్నాం. నీకు సింపుల్ నేను చెప్తాను. నువ్వు వెహికల్ చెప్తున్నావు, ఈ వెహికల్ తీసుకుపోయారన్నావు. తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు, కింది నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి పోయేటప్పుడే కంప్లీట్ తీసి చూస్తారు, శల్య పరీక్ష చేసే పంపుతారు. వాళ్ళ బ్యాగులన్నీ కూడా మన ఎయిర్పోర్ట్ లో మాదిరే ఈ కన్వేయర్ దాని మీద పంపించి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసినట్టు చేస్తారు. అలాగే నీళ్ల బాటలు కూడా నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కూడా తీస్తున్నారు. మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసి తీస్తున్నారు. సింపుల్, నువ్వు కావాలంటే ఆ వెహికల్ ఏదో దాటుకొని వచ్చింటది. మరి ఆ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, టోల్ గేట్ అది రిలీజ్ చేయి, తెలుస్తుందిగా. మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారని తెలుస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత కూడా రిలీజ్ చేశారంటే లేనట్టేగా. అది చేయకుండా వెహికల్ ఫోటోలు వేసి వెహికల్ ఇది వేసి దీంట్లో తెచ్చి పెట్టారు నువ్వు అంటే ఎట్లా కుదురుతుంది?
కౌస్తుభము ఏదో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండదు, తీసుకోవచ్చుగా. దేశద్రోహం కేసు పెట్టి అమాయకులను ఇరికించాలి. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది, ఇందులో దేశద్రోహం ఏముంది అని తిట్టి మన స్వేచ్ఛ స్వాభిమానాల కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని అజిత్ దోవల్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువత చరిత్రను గమనించి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించారు. భారత్ ఎప్పుడూ ఇతర దేశాలను ఆక్రమించలేదని, అయితే గతంలో తన సొంత భద్రతా అంశాన్ని సరైన స్థాయిలో పట్టించుకోలేదని అన్నారు. ఈ నిర్లక్ష్యమే దేశానికి అనేక నష్టాలను తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన అన్యాయాలు, దాడులు, అవమానాలకు ప్రతీకారంగా ద్వేషంతో కాకుండా శక్తివంతమైన ఆలోచనలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. బలమైన ఆత్మ గౌరవంతో కూడిన భారత్ నిర్మాణమే లక్ష్యంగా యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ భద్రత, అభివృద్ధి రెండు సమానంగా ముఖ్యమని, బాధ్యతాయుతమైన పౌరులుగా యువత ముందుకు రావాలని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. कटे हुए घटे तो हमें कोई बहुत संतोष या बहुत सुकून मिलता है. इसके लिए नहीं रहती लड़ाई. लड़ाइयां लड़ी जाती हैं किसी देश के मनोबल को तोड़ने के लिए, ताकि उसका मनोबल इतना टूट जाए कि वो हमारी इच्छाओं के अनुसार संधि कर सके, हमारी बात को मान सके, जो हम चाहते हैं वो उसे प्राप्त कर सके. जब आप लोगों में इच्छा शक्ति होगी तो राष्ट्र का मनोबल बनेगा. द विल ऑफ द नेशन जिसे कहते हैं कि जिसके लिए लड़ाइयां लड़ी जाती हैं. आज भी आप देख लें, जितनी भी लड़ाइयां हो रही हैं, जितने भी संघर्ष हो रहे हैं, कोई ना कोई कंट्री अपनी बात को दूसरी के ऊपर में थोपना चाहता है. उसके लिए वो शक्ति का प्रयोग कर रहे हैं. अगर आप इतने शक्तिशाली हैं कि कोई इसको न कर सके तो आप हमेशा स्वतंत्र रहेंगे. लेकिन अगर आपके पास में सब कुछ है लेकिन वो मनोबल नहीं है तो आपके अस्त्र शस्त्र सब बैठे रह जाएंगे. और उसके लिए चाहिए नेतृत्व. आज हम बहुत भाग्यशाली हैं कि देश में ऐसा नेतृत्व है, एक ऐसा नेतृत्व जिसने 10 साल में देश को कहां से कहां पहुंचाकर एक ऑटो बोर्ड में ले आए हैं. उनकी कमिटमेंट, उनकी मेहनत, उनकी సంక్రాంతి పండుగ నేపథ్యంలో చైనా మాంజా వినియోగించిన కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని అంబర్పేట్ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల అంబర్పేట్ కొత్త ఫ్లైఓవర్ వద్ద ఓ వ్యక్తి చైనా మాంజా కారణంగా తీవ్రంగా గాయపడిన ఘటనను దృష్టిలో పెట్టుకుని నిఘాను మరింత పెంచినట్లు పోలీసులు తెలిపారు. పండుగ సమయంలో గాలిపటాలు ఎగురవేసే వేళ చైనా మాంజా వాడకం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టి చైనా మాంజా విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు సంక్రాంతికి ఊరు వెళ్లే నగరవాసులు తమ ఇళ్లను ఖాళీగా వదిలే ముందు సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నివాస ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, తలుపులు తాళాలు సరిగా వేసుకోవాలని, విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచాలని కోరారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలంటే చట్టాలను పాటించడమే ఉత్తమమని పోలీసులు తెలిపారు. అంబర్పేట్ ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతికి ఊళ్ళల్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా గమనించాలి. మీ ఇండ్లు జాగ్రత్తగా ఉండడం గురించి మీరు లాక్డ్ హౌసెస్ ఏవైతున్నాయో ముందస్తుగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఈ సంక్రాంతి జరుపుకునే యువకులందరూ కూడా చైనా మాంజా వాడుతున్నారు. చైనా మాంజా వాడటం అనేది చట్టరీత్యా నేరము. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారము 1986 ఈ యొక్క చైనా మాంజా వాడటం అనేది కూడా చట్టరీత్యా విరుద్ధం కాబట్టి తెలియజేస్తున్నాము. ఈ చైనా మాంజా అనేది అమ్మినా, కొనినా, నిల్వ చేసిన వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి. అదేవిధంగా మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం గోల్నాక నుంచి టువర్డ్స్ ఫ్లైఓవర్ మీద కూడా రామంతపూర్ వెళ్తుంటే ఒక 1 పర్సన్కు మెడకు చుట్టుకుని ఇంజూరీ కావడం జరిగింది. సో అలాంటి సంఘటన మరొకసారి ఎవరికి కాకుండా మేము కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మా యొక్క కమిషనర్ యొక్క ఉత్తర్వుల మేరకు ఎవరైతే చైనా మాంజా అమ్మినా, కొన్నా, నిల్వ చేసిన వాళ్ళందరి మీద కూడా రైడ్ చేసి కేసులు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మేము దాదాపుగా ఒక 12 కేసెస్ చేయడం జరిగింది. దాదాపుగా 300 బాబిన్స్ మేము సీజ్ చేయడం జరిగింది. రాత్రి కూడా ఉన్నతమైన సమాచారం వరకు దాదాపు 85 వరకు కూడా మేము వాటిని సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క చైనా మాంజా చాలామంది అమ్మేవాళ్ళు కూడా ఈ యొక్క గుజరాత్, ఢిల్లీ నుంచి ఇక్కడికి తెప్పించుకొని ఆన్లైన్ బిజినెస్ చేసి అమ్ముతున్నారు. సో వారందరి మీద కూడా మేము క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
రాజాసాబ్ సినిమాకు వస్తున్న స్పందనపై దర్శకుడు మారుతి స్పందించారు. సినిమా చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు పూర్తిగా నిరాశ చెందలేదని, అదే సమయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి కూడా పొందలేదని ఆయన అన్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన కొన్ని కీలక సీన్లు సినిమాలో కనిపించకపోవడం వల్ల అభిమానులు ఇలా ఫీల్ అయ్యారని స్పష్టం చేశారు. ఈ ఫీడ్బ్యాక్ ను పరిగణలోకి తీసుకుని సినిమాకు మార్పులు చేసినట్లు వెల్లడించారు. సెకండ్ హాఫ్ ను మరింత పటిష్టంగా ఎడిట్ చేసి ప్రత్యేకంగా రూఫ్ ఫైట్ ఎపిసోడ్ ను యాడ్ చేసినట్లు చెప్పారు. ఈ సన్నివేశం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రియల్ రాజాసాబ్ ను ప్రేక్షకులు చూస్తారని తెలిపారు. అలాగే సోమవారం నుంచి నార్మల్ టికెట్ రేటుకి సినిమా అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఈ మార్పులతో సినిమాపై స్పందన మరింత మెరుగవుతుందని మారుతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక నార్మల్ మిడ్ రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీసాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా 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 థ్యాంక్స్. అట్లాగే ఈ సినిమాని 3 సంవత్సరాలు అంటే ఒక 9 మంత్స్కి ఒక సినిమా తీసే నేను ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన్ని ఇంప్రెస్ చేస్తూ ఆయన ఎలాంటి ఇది చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్ ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఒక ప్రోడక్ట్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి మైండ్ గేమ్లో ఒక కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు, నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 minutes ఎపిసోడ్కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది త్రూ అవుట్ వరల్డ్ వైడ్. ఈ దీంట్లో అందరూ అంటే ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు, చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిపై జగన్ ప్రశ్నలే వక్రీకరిస్తున్నారు అన్న సజ్జల. మదర్ ఆఫ్ స్కామ్ అన్న ఉద్దేశం జగన్ది కాదు అన్న సజ్జల. అమరావతిపై అసలు ప్రశ్నలకు సమాధానం లేదని విమర్శ. అభివృద్ధి పేరుతో ఖర్చులపై చర్చ కావాలి అని సజ్జల డిమాండ్. యువత శక్తివంతమైన భారత్ నిర్మించాలన్న అజిత్ దోవల్. స్వేచ్ఛ భద్రత కోసం త్యాగాలు గుర్తించుకోండి అన్న దోవల్. దేశంతో కాదు ఆలోచనలతో ముందుకు వెళ్లాలని పిలుపు. దేశ భద్రత అభివృద్ధి సమానమే యువతకు దోవల్ పిలుపు. ఆత్మగౌరవ భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని వ్యాఖ్య. రాజాసాబ్ ఫీడ్బ్యాక్ ను పరిగణలోకి తీసుకున్నామన్న మారుతి. సెకండ్ హాఫ్ బలంగా మార్చామని వెల్లడి. రూఫ్ ఫైట్ ప్రత్యేక ఆకర్షణగా ఉందని మారుతి వ్యాఖ్య. రియల్ రాజాసాబ్ నుంచి స్పందన మారుతుంది అని మారుతి ధీమా. రివర్ బెడ్ బేసిన్ తేడా తెలియని వ్యక్తి జగనన్న నారాయణ. అమరావతిపై అవగాహన లేని వ్యాఖ్యలు బాధాకరమన్న మంత్రి. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్య. రాజకీయ లాభాల కోసం అసత్య ప్రచారం మానాలని నారాయణ పిలుపు. రాయవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. రాయవరంలో రైతులకు పాస్ బుక్స్ ఇచ్చిన సీఎం చంద్రబాబు. పొలాల్లోకి వెళ్లి రీసర్వే పరిశీలించిన సీఎం చంద్రబాబు. భూముల భద్రతకే మీ భూమి మీ హక్కు కార్యక్రమం అన్న చంద్రబాబు. రైతుల్లో విశ్వాసం పెంచిన సీఎం రాయవరం పర్యటన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.